ఏ విధంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని తిట్టాడో, ఆయన నల్లి పుట్లోడు, 6 అడుగులు పెరిగిండు, ఎప్పుడు చూసినా బాడీ షేపింగేనా? నువ్వు రండవు, నువ్వు కొజ్జవని కూడా అనొచ్చు మేము. ఇదే పేరు మూతి అంటున్నావు కదా కేటీఆర్ గారిని. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి మీసాలు ఏమైనా కట్టలు ఉన్నాయా? ఒక్కసారన్నా నువ్వు జై తెలంగాణ అని నినాదం చేసినట్టు ఒక్క వీడియో చూపించండి రేవంత్ రెడ్డి అభిమానులు. సమైక్యాంధ్ర పాలకుల బూట్లు దొరకలేదా? నీవు రాజకీయ ఎదుగుదల ఒకసారికి నానా సంకల్లాకినవు. అంటే ఒక వ్యక్తిని పరామర్శ చేయడానికి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి కూడా అక్కడ నువ్వు రాక్షసానందం పొందావంటే నువ్వు సీఎం గా కాదు, కనీసం మనిషిగా కూడా ఒక మానవత్వం లేదని నిరూపించుకున్నావు. రేవంత్ రెడ్డి గారు, ఈ సందర్భంగా మీకు ఒక విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నా. మీరు గల్లీ స్థాయి లీడర్ కాదు, ఎమ్మెల్యే కూడా కాదు, ఏకంగా 4.5 కోట్ల మందికి మీరు ముఖ్యమంత్రి సార్. మీరు మీ భాష విధానం ఏదైతే ఉందో అది ప్రతిసారి మారుతుందేమో అని తెలంగాణ ప్రజానికం, ఒక తెలంగాణ పౌరుడిగా నేను కూడా ఎప్పటికప్పుడు వేచి చూస్తున్నా. కానీ మీరు ప్రతిసారి రాంగ్ ప్రూవ్ చేసుకుంటున్నారు. మీ భాషలో ఏం మాత్రం కూడా చేంజ్ లేకుండా అదే అడ్డగోలిగా, అదే గల్లీ స్థాయి లీడర్ లాగా ఏదో వార్డ్ మెంబర్ కూడా ఆ స్థాయి భాష మాట్లాడాడు. ఈ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇదే రేవంత్ రెడ్డి కొడంగల్ సభలో ఏ విధంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని తిట్టాడో వాటి గురించి మాట్లాడుకుందాం. కానీ దానికి ముందు ఈరోజు ఎవరైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారో ఈయన పైన ఏ విధంగా కౌంటర్ ఇచ్చాడంటే నాకే బాధ అనిపించింది ఒక తెలంగాణ పౌరుడిగా. రేవంత్ రెడ్డి నువ్వు ఒక గొట్టంగాడివి, రేవంత్ రెడ్డి నువ్వు ఒక కొజ్జ, రేవంత్ రెడ్డి నువ్వు ఒక రండా అని ఈ విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే, అరే మా ముఖ్యమంత్రిని ఎందుకు ఈయన మాట్లాడిండు అని నాకు బాగా అనిపించింది. ఒకసారి జగదీష్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి వినండి మీరు కూడా. నువ్వు రండవు, నువ్వు కొజ్జవని కూడా అనొచ్చు మేము. సో జగదీష్ రెడ్డి కూడా మిమ్మల్ని తిట్టలేదంట. అంటే ఇండైరెక్ట్ గా తిట్టను పోరా గాడిద కొడుక అని చెప్పినట్టుంది. ఆయన తిట్టే మొత్తం తిట్టి నేను కూడా ఆ భాష మాట్లాడొచ్చు, నాది తెలంగాణనే, కానీ నేను మాట్లాడను, నీ అంత సంస్కారం లేని వాడిని కాదు అని ఆయన చెప్పడం జరిగింది. అనడం లేదు. ఎందుకు ఇచ్చేది పోగొట్టుకుంటున్నారు? ఇప్పుడు ఆయన స్థాయి కేవలం ఎమ్మెల్యే. మీరు 119 మంది ఎమ్మెల్యేలకు 4.5 కోట్ల మందికి మీరు ముఖ్యమంత్రి. కొడంగల్ సభలో కేసీఆర్ గురించి, ఆయన ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ఆయన ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి వ్యక్తిని చాలా మంది తెలంగాణ పితగా కూడా ఆయన కొలుచుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయన బాపు అంటారు. నువ్వు రాజకీయ విమర్శ చేయి. అది కాకుండా ఎప్పుడు చూసినా ఆయన చావును కోరుకుంటావు. ఇంకెప్పుడు చూసినా ఆయన పాపని ఆయన పోయిండు. నా ప్రమాణ స్వీకారం రోజే ఆయన మంచాన పడ్డాడు. అంటే ఒక వ్యక్తిని పరామర్శ చేయడానికి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి కూడా అక్కడ నువ్వు రాక్షసానందం పొందావంటే నువ్వు సీఎంగా కాదు, కనీసం మనిషిగా కూడా ఒక మానవత్వం లేదని నిరూపించుకున్నావు. ఆయన బర్లు కాసుకోవాలి, ఆయన ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా అడ్డగోలు భాష మాట్లాడి నీ స్థాయిని ప్రతిసారి తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అదేవిధంగా హరీష్ రావు ఏమైనా అభివృద్ధి చేయలేదా? హరీష్ రావును రాజకీయంగా విమర్శించు. నువ్వు చేస్తున్న అభివృద్ధికి నీ కాలంలో కట్టెబెడుతున్నాడా? నువ్వు పొలిటికల్ విమర్శ చేయి. ఆయన నల్లి కుట్లోడు, 6 అడుగులు పెరిగిండు, ఎప్పుడు చూసినా బాడీ షేమింగేనా? ఇక కేటీఆర్ విషయానికి వస్తే నువ్వు ఎక్కడనో బాత్రూమ్లు కడిగేటువంటివి, నీది పేడుమూతి, నీది అది ఇది, ప్రతిసారి బాడీ షేమింగ్. నువ్వు ప్రతిసారి వరస్ట్ లీడర్, నువ్వు గల్లీ స్థాయి లీడర్ అని మళ్ళీ 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 ప్రూవ్ చేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి. ఇంకా కూడా 3 సంవత్సరాల టైం ఉంది. నీ భాష, నీ వేషం చూస్తుంటే జనాలు మళ్ళీ నిన్ను రానిచ్చేటట్లేరు. ఉండే ఈ 3 సంవత్సరాలైనా కొంచెం పద్ధతిగా ఉండు. ఇదే పేడు మూతి అంటున్నావు కదా కేటీఆర్ గారిని. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి మీసాలు ఏమైనా కట్టలు ఉన్నాయా? అది విషయం కాదు కదా, అది సబ్జెక్ట్ కాదు కదా. సబ్జెక్ట్ ఎందుకు అది మాట్లాడు, బాడీ షేమింగ్ గురించి ఎందుకు? నువ్వు కేటీఆర్ గారిని బాత్రూమ్ కడిగినట్టు నువ్వు మరి సమైక్యాంధ్ర పాలకుల బూట్లు దొరకలేదా? అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. నీవు రాజకీయ ఎదుగుదల ఒకసారికి నానా సంకల్లాకినవు. ఓయూలో చాలా మంది విద్యార్థులు ఒక రణరంగం క్రియేట్ చేసి చాలా మంది అమరులు అవుతుంటే, శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకుని తలబడుతుంటే ఏడునో రేవంత్ రెడ్డి. ఒక్కసారన్నా నువ్వు జై తెలంగాణ అని నినాదం చేసినట్టు ఒక్క వీడియో చూపించండి రేవంత్ రెడ్డి అభిమానులు. ఎప్పుడు అనలేదు. సమైక్యవాదుల సంఖ్యలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మన విద్యార్థుల మీదకి రైఫిల్ తీసుకొచ్చిండు. తెలంగాణ ఉద్యమం ఎవరైతే నడిపిస్తున్నారో మీరు ఇది నడిపించడం కరెక్ట్ కాదని
రైఫిల్ తీసుకొచ్చిన రైఫిల్ రెడ్డి ఈ రోజు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మీ గురువు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఈ విధంగా మాట్లాడిస్తుండొచ్చు నీతోటి. అందుకే కేసీఆర్ కూడా మొన్న ఆయన ప్రెస్ మీట్ లో ఒక్కసారి కూడా నీ పేరు తీయలే. ఎందుకంటే నీ గురువు నిన్ను ఆటాడిస్తున్నది, నీతోటి పాట పాడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు కాబట్టి కేవలం ఆయన టార్గెట్ చేసిండు. నీ బాధ ఏంటంటే గంట సేపు మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను నా పేరు ఒక్కసారి కూడా తీయలేదు కేసీఆర్ అని నువ్వు బాధపడుతున్నావు. సరే ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి నువ్వు 4.5 కోట్ల మందికి ముఖ్యమంత్రి కాబట్టి ఫస్ట్ నీ భాష మార్చుకో అండ్ ఇతరులను బాడీ షేమింగ్ చేసేది కూడా తగ్గించుకో. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ఒక్కసారి రేవంత్ రెడ్డి భాష గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.